వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని ఆలోచన ఉంటుంది. పండగలు, పబ్బాలు, లేదంటే వాళ్ళ ఇంట్లో స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఆశ్రమాలకు వెళ్ళడము, లేదంటే పిల్లలకి ఫుడ్ సర్వ్ చేయడం చాలా ఆనందిస్తారు. కానీ అదే ఒక లైఫ్ స్ట్రీమ్గా పెట్టుకున్న వాళ్ళు అసలుకి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుంది, అసలు వాళ్ళ ఇన్స్పిరేషన్ ఎవరు? సో వాళ్ళకి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు వాళ్ళ ఫుడ్ ప్రకారం. ఒక పక్క చూస్తే రెసిపీస్, ఇంకోవైపు చూస్తే కమ్మగా వాళ్ళ చేతితో వండి పెట్టిన వంటకాలు. సో ఇదంతా చెప్పిన తర్వాత మీకు అందరికీ గుర్తుకొచ్చేది ఏంటి? నవాబీ కిచెన్ కదా. సో నవాబీ కిచెన్కి సంబంధించిన మోయినుద్దీన్ గారు ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? పిల్లలందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సో మీరు ఇప్పుడు ఒకరికి ఇన్స్పైరింగ్గా ఉన్నారు. అసలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? యాక్చువల్గా అంటే నేను చాలా మీడియా ఛానల్స్లో చెప్పిందే, ఇన్స్పిరేషన్ అంటే నాకు ఎగ్జాక్ట్గా నాకు ఎవరు ఇన్స్పైర్ చేశారనేది కూడా తెలియదండి. కానీ ఇది నేను ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక జాబ్లో ఉన్నాను కాబట్టి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి. నాకు అన్నం విలువ, ఈ టైం అంటే ఫుడ్ వాల్యూ తెలుసండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం కాబట్టి మనం ఇంత జాబ్ చేస్తూ 35,000-40,000 సంపాదిస్తూ మనమే కొన్ని తినలేం. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనమే ఎఫర్ట్ చేసి కొన్ని చోట్లకి వెళ్ళి తినలేం. అలాంటి 5 స్టార్ హోటల్ ఫుడ్స్ని మనం ఒక స్లమ్స్కి, ఒక ఆర్ఫనేజెస్కి రీచ్ చేస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న థాట్ ఉండింది. ఎట్ ద సేమ్ టైం ఒకరోజు ఇలాగే జాబ్ అంటే నా షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక నేను వెళ్తా మా ఒక ఫుడ్ ప్యాక్ చేయించాను. నేను ఫాస్ట్ ఫుడ్స్ అని ఇక్కడ టోలీ చౌకీలో నేను తిందామని బయటకు వచ్చేసరికి ఒక యంగ్స్టర్ కాల్ అంటే నొప్పి వల్ల ఏదో బ్యాండెడ్ వేసుకొని బెగ్గింగ్ చేస్తున్నాడు. నన్ను అడగడమే నేను ఆ ప్యాకెట్ అతనికి ఇచ్చేసాను. అది ఫ్లోలో చేశానండి. యాక్చువల్గా ఫోన్ మాట్లాడుతూ అరే వీడికి అవసరం ఉంది, వీడికి ఇచ్చేద్దాము, నేను వేరేది తీసుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికి నాకు అంతగా తినాలనిపించలే. మళ్ళీ ఏం ప్యాక్ చేపిస్తాంలే అని మళ్ళీ నేను బైక్ ఎక్కేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ టోలీ చౌకీ ఆ ఫ్లైఓవర్ ఎక్కాక నాలో ఒక హీరో బయటకు వచ్చాడు. సీరియస్గా అంటే నేను నాకు నేనే ఎంజాయ్ చేస్తున్నాను. నా బాడీ అంతా లైట్ వెయిట్ అంటే ఒక ఫ్లోటింగ్లో ఉంది. యాక్చువల్గా హాయిగా పైకి వెళ్తా. ఎందుకో నాకు కాసేపు అరే ఇప్పుడు దాకా మనకు ఆకలేసిందే, ఈరోజు మేబీ అతనికి ఆ ప్యాకెట్ ఇచ్చినందుకు ఆ ఫీల్ ఉందేమో, ఆ సాటిస్ఫాక్షన్ ఉండింది అన్న ఫీల్లోనే నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళాను. అది మర్చిపోయాను యాక్చువల్గా. కొన్ని సిచ్యువేషన్స్ గడిచాక అరే ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మేము డిజైన్ చేసామో, చాలా దానికి ముందే డిజైన్ చేసాము, ఒక సిచ్యువేషన్లో నా ఫ్రెండ్స్ మనమే ఒక ఫుడ్ ఛానల్ పెట్టి ఆర్ఫన్స్కి ఫుడ్ పెడదామన్నప్పుడు నాకు ఇది కనెక్ట్ అయింది. అరే మనం ఒక్క పూట ఒకడికి కొంచెం అన్నం పెడితేనే ఇంత హ్యాపీనెస్ వచ్చింది, వీళ్ళు అన్నట్టుగానే 100 మందికి, 20-30 మందికి ఇట్లా పెడితే దాంట్లో ఎంత ఎనర్జీ ఉంటుందో, ఎంత ఎనర్జీ బూస్ట్ అవుతుంది మనకి అన్న ఫీల్ మీరు ఫేస్ చేయాలనుకున్నారేమో. అవును, ఎగ్జాక్ట్గా ఆ ధైర్యం అందుకే చేసామండి. యాక్చువల్గా ఇది చాలా ఇక్కడ బేసికలీ హైదరాబాదేనా? కాదండి, నేను వరంగల్ అండి. వరంగల్ ప్రాపర్, కానీ పుట్టింది గుంటూరు. అమ్మ వాళ్ళ జాబ్ వల్ల వరంగల్ వచ్చాను. వరంగల్లోనే స్టడీస్ అయినాయి. మళ్ళీ తెనాల్లో కొంతకాలం స్టడీస్ చేసాము. తర్వాత హైదరాబాద్. ఇప్పుడు మీ ప్రయాణం ఎక్కడి నుంచి? హైదరాబాద్లోనే. అవును. సో మీ రెసిపీస్ చూస్తుంటే ఒక పక్క రెసిపీస్ నేర్చుకుంటుంటారు, మళ్ళీ తర్వాత మీరు ఫుడ్ సర్వ్ కూడా చేస్తుంటారు. అసలు ఏంటి మీకు ఫుడ్ అనేది ఒక ప్యాషన్గా ఉండాలి. తినడంలో అయినా, వడ్డీయడంలో అయినా, వండడంలో అయినా, ఈ మూడిట్లో మీకు ఏదండి ప్యాషన్? నాకు తినడం అంత ఇష్టం ఏమి ఉండదు. నాకు పిల్లలకి పెడితే వచ్చే కిక్ కోట్ల రూపాయలు ఇచ్చినా, నాకు ₹1,00,00,000 ఇచ్చినా ఆ సంతోషం రాదండి. మరి నలభీములుగా తయారైపోయారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. యాక్చువల్గా మేము ఎప్పుడైతే ఛానల్ డిజైన్ చేసామో హ్యూజ్ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేద్దాం. ఏదైనా సరే, ఎంత టఫ్ రెసిపీ అయినా మనం హ్యూజ్గా చేయాలి. వీవర్కి ఆడియన్స్
స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఒక పిజ్జా 120 పిజ్జాలు ఒకే స్క్రీన్లో ఒకే ఫ్రేమ్లో చూడాలి. అది ఆ ఫుడీస్కి ఏముంటుందంటే చాలా ఇష్టంగా చూస్తారు, చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. ఒక వేరే లోకంలోకి తీసుకెళ్తుంది యాక్చువల్గా ఫుడ్ వీడియోస్. ఇంత ఎస్పెషల్లీ ఫుడ్ వీడియోసే చాలా క్లిక్ అవుతాయండి యూట్యూబ్లో. మేము ఎప్పుడైతే డిజైన్ చేసామో హ్యూజ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి జనానికి ఇది కూడా ఇంత చేయొచ్చా, ఒకేసారి చేయొచ్చా అన్న థాట్లో ఇంకోటి ప్లెజెంట్గా ఉండాలని ఒక గ్రీనరీనే సెలెక్ట్ చేసుకొని ఆ గ్రీనరీ ఉన్న ప్లేస్లోనే చేస్తాము. ఇదంతా వ్యూవర్కి జస్ట్ వ్యూస్ కోసం మేము ఆలోచించింది. ఆ తర్వాత ఫుడ్ డొనేట్ చేస్తున్నప్పుడు 1-2 వీడియోస్ మేము ఆర్ఫన్స్కి ఎందుకు పెట్టాలనుకున్నామంటే, చెప్పాను కదా ఇంత 5 స్టార్ రేంజ్ ఫుడ్ పిల్లలు తినాలి, ఏదో ఒకటి చేసి వీళ్ళకి పెట్టాలి అనే ఆలోచనతోటి యాక్చువల్గా ప్రిపేర్ చేయడం ఇష్టం, వడ్డీయడం ఇష్టం, తినడం అంత ఇష్టం. ముందు అసలుకి అంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఐ ఫుడ్ ప్రిపరేషన్ అనే దాన్ని పక్కన పెడితే బిఫోర్ కుకింగ్ వచ్చండి. అంటే చేసేవాళ్ళ ఇంట్లో యాక్చువల్గా నేను ఈటీవీలో జాబ్ చేస్తున్నప్పుడు, నేను ఎలక్ట్రానిక్ మీడియాలో జాబ్ చేస్తున్నప్పుడు నా వైఫ్ నేను మాకు వచ్చే శాలరీకి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినేంత శాలరీస్ కావండి అవి. నేనేం చేసేవాడిని అంటే బిర్యానీ తినాలనిపిస్తుంది, నా వైఫ్కి బిర్యానీ ప్రిపేర్ చేయడం రాదు. నేను అప్పుడు మంచి సంజీవ్ కపూర్ పెద్ద పెద్ద షెఫ్స్ చేసే బుక్స్ కానీ, మీరు ఏదైనా ఒక ఐటమ్ కొన్నారనుకోండి దాంతోపాటు బుక్స్ వస్తాయి, కుకింగ్ బుక్స్ వస్తాయి, రెసిపీస్ వస్తాయండి. అవన్నీ తీసి పక్కకు పెట్టేవాళ్ళు అండి. ఫస్ట్ నుంచి అదొక హ్యాబిట్గా ఉండేది. దాంట్లో నా వైఫ్ ఒకసారి మీరు చేయగలరా, ఇంతెందుకు ప్రిపేర్ అవుతున్నారని అడిగారు. లేదు ఈరోజు ఈ సండే నేను చికెన్ బిర్యానీ చేసి పెడతాను అని నేనే చేసి పెట్టానండి. అది తను ఇప్పుడు ఆబ్వియస్లీ వైఫ్ అని పొగిడిందని అనుకున్నాను కానీ కాదండి, నిజంగానే టేస్టీగా అయింది. తను ఇప్పుడు తెలుస్తుంది తను బాగా ఉండారు, నెక్స్ట్ సండే ఏం చేస్తారు. ఇలా ఎవ్రీ సండే ఈ ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ పీపుల్కి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. రెస్టారెంట్స్కి వెళ్ళి ఆ మెనూస్ చూసి భయపడి ఏవి మనం తృప్తిగా తినలేక, అంతంత కాస్ట్వి మనం ఎఫర్ట్ చేయలేక, అదంతా బాధ ఎందుకు, ఏ రెసిపీ అయినా మనమే చేసుకుందామని ఎవ్రీ సండే ఒకటి ప్రిపేర్ చేసేవాడిని. కొంతకాలం తర్వాత మళ్ళీ ఛానల్స్ షిఫ్ట్ అవడం వల్ల కొంచెం బిజీ అవడం వల్ల గ్యాప్ వచ్చింది. ఎప్పుడైతే నవాబ్స్ కిచెన్ థాట్ వచ్చిందో ఐ థింక్ అప్పటి నుంచి ఇంట్లో కుకింగ్ లేదు. మీ వైఫ్ పేరేంటండి? నాహిదా అండి. నాహిదా గారు మళ్ళీ ఈ వీకెండ్ బిజీ చేసేయండి. ఈ వీకెండ్ మళ్ళీ ఏదో ఒక స్పెషల్ వండించుకోండి, చాలా గ్యాప్ వచ్చిందంట సండేస్. తర్వాత ఇంకా అది ఇక్కడ కనెక్ట్ అయిందండి. ఇక్కడ ఇంటి కిచెన్ కాస్త నవాబీ కిచెన్ అయింది. ఆ పేరు ఎట్లా పెట్టారు? నవాబ్స్ కిచెన్ యాక్చువల్గా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందండి. మేము ఫస్ట్ చాలా పేర్లు ఎతికాము, 786 గాడ్ ఫుడ్స్ అని అలా చేసాం. కానీ తను ఒకసారి కొన్ని పిక్స్ తీసుకుంటాను షూట్లో అని వచ్చారనమాట. ఇనీషియల్ ఒక 1 month కూడా అవ్వాలి అప్పటికి. తను ఓన్ కెమెరాతో వచ్చారు, ప్రతాప్ అని. తను ఫొటోస్ తీస్తూ ఫొటోస్లో చాలా వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఒక మన హైదరాబాద్లో నవాబ్స్ దిల్ ఇట్లా ఓపెన్ హోల్ హార్టెడ్గా వడ్డించేవాళ్ళు, ఏదైనా వాళ్ళే ఇవ్వగలరు, మోయిన్ని చూస్తే అలాగే అనిపిస్తుంది, దీనికి నవాబ్స్ కిచెన్ అని టైటిల్ సెట్ చేద్దాము అని సజెస్ట్ చేశారు. మేము చాలా ఎతికామండి, తను పెట్టిన పేరు మాకు యాప్ట్ అనిపించింది, దాన్నే ఫిక్స్ చేసాం. అయితే ఇక్కడ వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాం. సో అందరికీ ఇప్పుడంతా హ్యూజ్ ఫుడ్ వండడం అనేది చాలా పెద్ద టాస్క్, అవును కదా? సో మీరు స్టార్టింగ్ బిగిన్లో ఇంటి కిచెన్ నుంచి ఇక్కడ నేర్చుకున్నారు, అండ్ ఇక్కడ ఇప్పుడు చాలా టేస్టీ ఫుడ్ వండుతున్నారు. అంత హ్యూజ్ ఫుడ్ వడ్డించడానికి కూడా మరి ఇంకా హెల్పింగ్ హ్యాండ్స్ కావాలి. హౌ ఇట్ పాసిబుల్? కుకింగ్లో ఎవరు హెల్ప్ చేయరండి అస్సలు, సింగిల్ హ్యాండ్ ప్రిపేర్ అవుతుంది ఎంత ఫుడ్ అయినా. నాకు అసలు వేరే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అది చెప్పాలి, నాకు ఇష్టం లేదు యాక్చువల్గా. వేరే వాళ్ళు వచ్చి దీంట్లో ఇదే ఇద్దాము అదే ఇద్దాము, అది నాకేమాత్రం ఇష్టం ఉండదు. నేను అసలు పిల్లల దగ్గర కాంప్రమైజ్ అవ్వను. నేను పెట్టే ఫుడ్ నేను దగ్గరుండి ఉండాలి. నేను ఏదైతే ప్రాసెస్ నేను ఇంట్లో అనుకొని వస్తానో దాంట్లో ఏ మాత్రం చేంజ్ అయినట్టు.
దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ లేకపోయినా నేను ఆపేస్తాను 1 అవర్ 2 అవర్స్, కానీ నేను కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు నాకు. ఎందుకంటే దాని సోల్ మిస్ అవుతుందేమో అని భయం. ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయినా, ఇన్ కేస్ బ్లాక్ పెప్పర్ వేయాల్సిన పరిస్థితుల్లో అరేబియన్ రెసిపీస్లో మీరు బ్లాక్ పెప్పర్ అయిపోతే దాని సోల్ పోతుంది. అలాంటి టైంలో నేను అస్సలు ఎవరిని థర్డ్ పర్సన్, అసలు సెకండ్ పర్సనే రాడు, థర్డ్ దాకా కాదు, నేను కాకుండా నా యాబ్సెన్స్లో అసలు ఎవరు దాంట్లో వేలు పెట్టడానికి లేదు. ఎవ్రీ రెసిపీ నేనే చేస్తాను. అది ఎవరి బ్లెస్సింగ్స్ తెలియదు, ఆ పిల్లలు ఎదురు చూస్తున్నారనో అసలు బ్లాస్ట్ టేస్ట్ అవుతుందండి. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. నేను కాన్ఫిడెంట్గా చెప్తాను, అక్కడ ప్రిపేర్ అయ్యే ఫుడ్ 100% ఒరిజినల్ టేస్ట్ వస్తుంది. అది రీజన్ యాక్చువల్గా. వేరే వాళ్ళు వడ్డించేటప్పుడు అక్కడ లోకల్ పీపుల్, వాలంటీర్స్గా వచ్చిన వాళ్ళు, లేకపోతే అక్కడ లోకల్లో కొంచెం యంగ్స్టర్స్ హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి 150, 180, 200 పీపుల్ ఉంటారు అక్కడ. వాళ్ళని కంట్రోల్ చేయడం స్లమ్స్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని అక్కడ లోకల్ పిల్లల్నే మనం సపోర్ట్ తీసుకుంటే వాళ్ళని హ్యాండిల్ చేస్తారు కాబట్టి అక్కడ ఓకే. వడ్డించే దగ్గర హెల్ప్ చేస్తారు, వంట దగ్గర అసలు హెల్ప్ చేయరు. కాకపోతే అందియడానికి ఒక స్టాఫ్ ఉంటారు. ఏ ఐటమ్ ఎప్పుడు కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఏ పౌడర్స్ ఎప్పుడు రెడీ చేయాలి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మేము నవాబ్స్ కిచెన్లో ఏది రెడీమేడ్ ఐటమ్ వాడమండి. ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయినా అప్పటికప్పుడే ప్రిపేర్ అవుతుంది. ఈవెన్ మీరు కొరియాండర్ పౌడర్ అయినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాల్సింది. అప్పటికప్పుడే అన్నీ హడావుడిగా అందరు చేస్తూ ఉంటారు, వాడుతూ ఉంటాం. ఏది స్టాక్ పెట్టి అంటే ప్యాకెట్స్ ఏవైతే ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ బయట అమ్ముతున్నారో కంపెనీస్, అవి ఎప్పుడు వాడమండి. అవి అస్సలు వాడం. సో అరేబియా రెసిపీస్తో పాటు ఇంకేమేమి రెసిపీస్ ఉంటాయి? చాలా యాక్చువల్గా చైనీస్, అరేబియన్, హైదరాబాద్ అంటే ఇంకా అది ఒక మహాసముద్రం. హైదరాబాదీ రెసిపీస్, ఎవ్రీథింగ్. అంటే ఇప్పటివరకు మేము 1000 వీడియోస్లో నాకు తెలిసి ఒక 5 to 10 రిపీట్ అయినాయండి. 10 రెసిపీస్ వరకు రిపీట్ అయి ఉంటాయి. అంటే పిల్లలు అడగడం వల్ల, లేకపోతే ఆ రోజు నాకు ఏది చేయాలో అర్థం కాక ఈరోజు లేదు ఆ రెసిపీ ఆ రోజు బాగా వచ్చింది, అది మళ్ళీ పిల్లలకి వండిద్దామని ఆ థాట్లో, కానీ ఇప్పటివరకు రిపీట్ చేసింది లేదు. ఎన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయో మ్యాక్సిమం అన్నీ పెట్టాము, ఇంకా చాలా ఉన్నాయండి. అంటే ఈ రెసిపీ వాళ్ళు చెయ్యాలి అనేది ఎప్పుడు మీకు ప్లానింగ్ జరుగుతుంది? ఎన్ని డేస్కి ఒకసారి ఈ రెసిపీస్ వండడం, తర్వాత వాళ్ళకి వడ్డించడం జరుగుతుంటుంది? మేము వీక్లీ మ్యాక్సిమం 2 to 3 చేస్తామండి. ఆల్టర్నేట్ డేస్ చేస్తాం. ప్లానింగ్ అయితే అలా ఉంటుంది. ఇన్ కేస్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే స్టాఫ్లో ఎవరైనా యాబ్సెంట్ అయినా, లేకపోతే వెదర్ సపోర్ట్ చేయకపోయినా కొంచెం లాగ్ ఇస్తాం. అంటే ఒక 2 days 3 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెదర్ సెట్ రైట్ అయిపో అంతా అవుట్డోర్లో అవుతుంది కదా, వెదర్ని బట్టి ప్లాన్ చేస్తాము. లేదు స్పాన్సర్స్ ఉంటారండి, ప్రతిదానికి ఒక్కొక్క స్పాన్సర్ ఉంటారు. ఏ రెసిపీ అయినా వాళ్ళు ఇచ్చే స్పాన్సర్షిప్ అమౌంట్ తోటే ప్రిపేర్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మటన్ చేయాలా, చికెన్ చేయాలా, మటన్ ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేయాలి, చికెన్ ఎంత చేయాలి, అది డిసైడ్ అవుతుంది. హ్యూజ్ క్వాంటిటీ ఎప్పుడు చేశారు? హ్యూజ్ క్వాంటిటీ నేను ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ ఉంది కదండి. అవును, నిమ్సా క్యాన్సర్ హాస్పిటల్? క్యాన్సర్ కాదండి, ఇక్కడ సికింద్రాబాద్లో ఓకే నిమ్స్ అనుకుంటా. అక్కడ వాళ్ళకి January 1st రోజు 1500 మందికి ఒక స్వీట్ ఐటమ్ చేసామండి. దాంతోపాటు బగారా రైస్, చికెన్ కర్రీ ప్రిపేర్ చేసాం. అప్పుడే చేసిందండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే అంత పెద్ద స్పాన్సర్ మళ్ళీ రాలేదు. ఆ రోజు 1500 మందికి వడ్డిస్తున్నాము, వస్తాను ఉన్నారు జనాలు. చాలా ఎంజాయ్ చేసాం ఆ రోజు. అయితే ఇక్కడ ఇన్ జనరల్గా ఫుడ్ వ్లాగ్స్ చేయడం కావచ్చు, అది వేరు, కానీ ఫుడ్ ప్రిపరేషన్ వ్లాగ్స్ చేయడం ఈజ్ వెరీ డిఫరెంట్. సో అట్లా ఫుడ్ ప్రిపరేషన్ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఒక సర్టెన్ టైం వచ్చే వరకు మంచి సెట్ అవుతారు. అక్కడ నుంచి వాళ్ళు దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేయడం, అంటే ఎట్లా అంటే వాళ్ళ ప్రోడక్ట్స్, లేదంటే వాళ్ళ ఓన్ రెస్టారెంట్స్ పెట్టుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. మరి నవాబీ కిచెన్ మాత్రమా, లేదంటే రెస్టారెంట్, హోటల్ కూడా భవిష్యత్తులో చూస్తామా? చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా యూట్యూబ్ మీద 2 years నుంచి చాలా చేంజెస్ వచ్చాయండి. అంటే రెవెన్యూ జనరేషన్లో కానీ, మనం ఏదైనా హెల్ప్ చేయాలంటే డబ్బు చాలా ముఖ్యం అండి.
డబ్బు లేకుండా ఏ పని అవ్వదు. ఒకప్పుడు అరే మనకి ఫండ్స్ రాకపోయినా స్పాన్సర్షిప్ లేకపోయినా మన డబ్బులు వేద్దామన్నంత డబ్బు వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్లో అలా లేదండి. ఇప్పుడు వరకు నాకు చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చాయి. వేరే కంట్రీస్లో హోటల్లో ఈ పార్ట్నర్షిప్ కానీ మీ నేమ్ వాడతామని, మీ ఫోటో వాడతామని, ఖతార్లో బిర్యానీ పాయింట్స్లో, సింగపూర్ నుంచి వచ్చారు, కలవడానికి వచ్చారు. వచ్చి ఇట్లా మిస్టర్ బిర్యానీ అని అక్కడ చేస్తున్నాము, మీరు ఒక్కరోజు అక్కడ మేము అన్ని ఖర్చులన్నీ పెట్టుకుంటాము, హోటల్కి వచ్చి అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మీరు వచ్చి వెళ్ళినందుకు ఆ రోజు ఎవ్రీ టేబుల్లో సర్వ్ చేసిన బిర్యానీకి ఒక బాక్స్ ప్రిపేర్ చేసి నవాబ్స్ కిచెన్కి ఫండ్ రైజ్ చేద్దాము అని అని ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఏంటంటే ఇద్దరు కొలాబరేట్ అయ్యి సింగపూర్లో ఒక హోటల్ పెడదాము, ఇక్కడ మాదాపూర్లో ఒకటి హోటల్ పెడదామని అన్నారు. నాకు ఎందుకో అప్పుడు యాక్చువల్గా ఈ బిజినెస్ థాట్ కానీ నాకు ఎందుకో రాలేదండి, అసలు ఎప్పుడు రాలా. స్పెషల్గా నాకు డబ్బులు సంపాదించడం రాదు, దేవుడు ఇవ్వాల్సిందే. నేను అంటే పని కట్టుకొని డబ్బులు సంపాదించాలని ఎప్పుడు లేను ఇప్పటి వరకు అయితే. వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ అంటే అక్కడికి సింగపూర్ వెళ్ళి అక్కడ ఉన్న పీపుల్కి నా ఫ్యాన్స్కి వండి పెట్టాలని ఉండింది, అది నేను ఒప్పుకున్నాను. కానీ ఈ బిజినెస్కి నేను ఒప్పుకోలేదండి. లేకపోతే ఈ పాటికి చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉండేవి, చాలామంది ఆఫర్స్ ఇచ్చారు, ఈ ఎస్పెషల్లీ బిర్యానీ మసాలాల కోసం ప్రోడక్ట్స్ చేసి అమ్ముదామన్నారు. ఇది యాక్చువల్గా లాస్ట్ 6 months దాకా ఆ అవకాశం లేదండి, అంటే బిజినెస్ థాట్ లేదు. అంటే ఇప్పుడు మీరు అడిగారని చెప్తున్నాను, మేబీ అవసరం పడవచ్చు. ఇది కూడా దీంట్లో వచ్చిన ఇన్కమ్ కూడా నేను పిల్లలకే, నా ఫ్యూచర్ ప్లాన్స్కి, లేకపోతే దాంట్లో సమ్ పర్సంటేజ్ తీసి ఈ పిల్లల కోసమే ఖర్చు చేద్దామన్న థాట్లో పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో మరి త్వరలో చూస్తామన్నమాట. కిచెనా లేదంటే ప్రోడక్ట్స్ ఏదైనా అవ్వచ్చండి. అంటే యాక్చువల్గా కిచెన్ పెట్టేంత టైం ఉండట్లేదండి. నో రెస్టారెంట్. నాకు ఒక రెస్టారెంట్ పెడితే మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ డబ్బు వచ్చేస్తుంది. లేకపోతే ఈ వీళ్ళ వీడియో అంటే వీళ్ళ రెసిపీస్కి వీళ్ళ పిల్లలకి పెట్టే ఫుడ్ మిస్ అవుతామని అదొక థాట్ ఉంది. ఇంకోటి ఏంటంటే నవాబ్స్ కిచెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ సెలెక్టెడ్ ఆర్ఫనేజెస్, మదర్సాస్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ, స్లమ్స్ కానీ అటు ట్రావెల్ చేస్తూ ఆల్ ఓవర్ ఇండియా పెట్టాలని ఒక చిన్న థాట్ ఉందండి. మేబీ దానికి డిస్టర్బ్ అవుతుందని ఆగానో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే బిజినెస్ థాట్ లేదండి. బిజినెస్ థాట్ లేదు, మేబీ అవ్వచ్చు. నేను పూర్తిగా లేదని చెప్పట్లా, అంటే పరిస్థితులు మార్చొచ్చండి, సిచ్యువేషన్స్. ఇప్పుడు యూట్యూబ్ని నమ్ముకొని ఒకప్పుడు యూట్యూబ్ ఒక జాబ్ లాగా చేసేవాళ్ళం, ఇప్పుడు అలా లేదండి. యూట్యూబ్ కొన్ని జీవితాలు కూడా పాడు చేసేస్తుంది. ఈ యూట్యూబ్ని నమ్ముకొని ఏదైనా ఛానల్ పెట్టినా కూడా అందరిలాగా సక్సెస్ అవుతామని సందర్భం వచ్చిందని చెప్తున్నాను. 30 లక్షలు సంపాదించాం, 50 లక్షలు, అదంతా అందరి వల్ల కాదండి. యూట్యూబ్ నుంచి అది అందరి వల్ల కాదు. అది ఆల్గరిథంని అర్థం చేసుకున్నవాడు నాకు తెలిసి ఇప్పటివరకు లేడు. అసలు యూట్యూబ్ ఏ బేసిస్ మీద రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఎందుకు ఇస్తుంది, వాళ్ళకే ఎందుకు ఇస్తుంది, మనకెందుకు ఇవ్వదు అన్న థాట్ వస్తుంది. మనం అంతకంటే మంచి వీడియోస్ చేస్తున్నాం కదా, మనకి వ్యూస్. మేబీ నాకు ఈ ఆల్గరిథం అయితే ఇప్పటివరకు అర్థం కాలేదండి. ఏదో పిల్లలకి వండి పెట్టాలి కాబట్టి నేను వండి పెడుతున్నాను, ఆ వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి. కానీ న్యూ కమర్స్ దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రొఫెషనల్ చేసుకుంటే కష్టం అండి, కష్టం, చాలా కష్టం. అయితే నేను మిమ్మల్ని, మీరు అన్నారు కదా కష్టం అని, ఒక యూట్యూబ్లో ఒక రేంజ్లో వెళ్ళారు, ఆల్ ఆఫ్ సడన్ నా ఛానల్ కనుమరుగైపోయింది, ఏమైంది అసలు? యాక్చువల్గా దాన్ని అసలు మీరు ఎట్లా యాక్సెప్ట్ చేయగలిగారు? లేదండి, యాక్చువల్గా ఏమైందంటే ఆ ఛానల్ పాస్వర్డ్ ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల మిస్ అయిపోయిందండి. మిస్ అవడం అది మేము దాంట్లో ఆపరేట్ చేయలేకపోయాము ఆ ఛానల్ని. అది నాకేమనిపించిందంటే, అరే ఉన్న పలంగా మన చేయి జారిపోయింది, దీన్ని ఇక్కడే వదిలేస్తే ఎలా, మనకున్న హోప్స్ అన్ని దాని మీదే ఉన్నాయి కదా, మన ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఎవ్రీథింగ్. సరే ఒకసారి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి చూద్దాం. ఒకసారి యూట్యూబ్లో ఇంత పేరు వచ్చింది. నేను ఇంకో విషయం కూడా చెప్పాలి, యాక్చువల్గా మనం యూట్యూబ్లో
"ఓ, ఇంత పేరుంది, ఇంత ఫేమ్ ఉంది అని వెంటనే ఛానల్ పెట్టాం కదా. వెంటనే ఛానల్ పెట్టినప్పుడు నిజంగానే అంత ఫేమ్, అంత యూట్యూబ్ అల్గరిథం అర్థమై ఉంటే ఈ ఛానల్ కూడా అంత సబ్స్క్రైబర్స్ రావాలిగా, అంత ఫేమ్లోకి రావాలిగా. అందుకే నేను అంటున్నా, అంటే దాన్ని లింక్ చేశాను. అల్గరిథం అసలు అర్థం కాదండి యూట్యూబ్ది. అది ఎందుకో నడుస్తుందో కూడా నాకు ఇప్పటివరకు అర్థం కాదు. అసలు పాస్ట్ ఛానల్ నుంచి వచ్చే రెవెన్యూ పైనే ఈ ఫుడ్, పిల్లలకి హెల్పింగ్ ఇవంతా నడిచేది. సో ఏంటి ఆల్ ఆఫ్ సడన్ ఆ ఛానల్ క్లోజ్ అయిపోయిన తర్వాత? లేదు యాక్చువల్గా మేము ఫస్ట్లో ఈ 1 month వరకు, 1.5 month వరకు మా డబ్బులతో చేసాం అవునా? ఫుడ్ అంతా, ఇది పిల్లలకి పెట్టిందంతా. అరే హ్యూజ్ కదా మీరు ప్రిపేర్ చేసేది, మరి అంతగానం ఫండ్ ఎట్లా? అదే చెప్తున్నాను నేను. అప్పటి వరకు పెట్టాక మా దగ్గర డబ్బులు అయిపోయాక ఛానల్ ఆపేద్దాం అనుకున్నాం స్టార్టింగ్లో 2017లోనే. అరే ఛానల్ ఆపేస్తే ఎలా, అప్పటికే మేము ఆ బ్లెస్సింగ్స్కి అలవాటు పడిపోయి ఉన్నాం. దీన్ని ఇలా కాదు, ఒక ప్రోమో రిలీజ్ చేద్దాము, మీ ఇంట్లో ఏ ఒకేషన్ ఉన్నా నేను మీడియేటర్గా పిల్లల దాకా ఫుడ్ని చేరుస్తాను, కానీ దానికి కావాల్సిన ఖర్చు మీరు భరించండి, మీ పేరు మీద, మీ స్పాన్సర్షిప్ మీద నేను ఒక వీడియో చేస్తానని ఒక ప్రోమో రిలీజ్ చేశాను. అది ఆ రోజు నుంచి ఇప్పటివరకు స్పాన్సర్స్ ఆగింది లేదండి, కంటిన్యూగా అవుతుందండి అట్లా. అయితే అప్పట్లో 7-8,000లో అయ్యింది, ఇప్పుడు 20-25,000 అవుతుంది. కొంచెం ప్రైజెస్ అన్నీ పెరిగినాయి, మళ్ళీ లేబర్ ఛార్జెస్ ఎవ్రీథింగ్ పెరిగినాయి కదండి. ఇప్పుడు అప్పట్లో మీట్ నాకు తెలిసి 560, 580 ఉండేది, ఇప్పుడు 1000 రూపీస్ అయిపోయింది, డబుల్ అయిపోయింది. కొంచెం ఈచ్ ఎపిసోడ్కి ఇప్పటికీ స్పాన్సర్స్ ఉన్నారండి. ఇన్ కేస్ రాని పక్షంలో కొంతమంది ఇంకా స్పాన్సర్స్ అందుకోవట్లేదు అన్న టైంలో నవాబ్స్ కిచెనే భరిస్తుంది, ఒక వీడియో 2 వీడియోలు, మళ్ళీ ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో ఒక 7-8,000 అప్ టు 10,000 వరకు స్పాన్సర్, ఇప్పుడు ఒకటేసారి 25,000, 20,000 అనేసరికి సో ఎవరైనా మీకు అడుగుతుంటారా ఒక 10,000లో ఏమైనా పిల్లలకి చేయండి అంటే చేసేస్తామండి. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమని అడుగుతారంటే, మా బాబు మీకు హ్యూజ్ ఫ్యాన్, వాడి బర్త్డే ఉందండి, వాడు బాధపడతాడండి చేయకపోతే, నేను అంత డబ్బులు పెట్టుకోలేను అని మెయిల్ పెడతారండి. అంటే ఫోన్లో మాట్లాడతారు, డైరెక్ట్ నంబర్ ఇస్తాను కాబట్టి ఫోన్ చేసినప్పుడు నాకు అనిపిస్తుందండి, వీడికి నా వీడియో చేయకపోతే ఇంక వేస్ట్ అని నేనేం చేస్తాను, దానికి ఎక్స్ట్రా 7-8,000 యాడ్ చేసి ఆ వీడియో కంప్లీట్ చేసి పంపిస్తాను. వాళ్ళు ఇక చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాడు మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తారు, థ్యాంక్స్ చెప్తారు, దానికంటే ఏం కావాలి. సో ఇప్పుడు ఎట్లా ఉంది మరి యూట్యూబ్ నుంచి వచ్చే అసలు పాస్ట్ జనరేట్ అయిన రెవెన్యూ ఎంత అసలు మీకు? దాని మీద చాలా రెవెన్యూ వచ్చేదండి. అంటే మేము ముగ్గురం ఫ్రెండ్స్ కదండి, ముగ్గురం పంచుకునేవాళ్ళం. అప్పుడు ఎప్పుడైతే అది క్లోజ్ అయిపోయిందో అప్పుడు 1,60,000 ఈచ్ వన్ వచ్చేదండి. ఓకే. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా క్లోజ్ అయిపోయేసరికి ఇప్పుడు కొత్త ఛానల్ మీద చాలా తక్కువ అండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకలేనంత అంతే వస్తుంది. మీరు ఇంకా నాకు తెలిసి ఉద్యోగం అన్ని ఎండ్ కార్డ్ పెట్టేసి దీనిపైనే కంప్లీట్, పిల్లలు, వంటలు, వంటకాలు. 8 years నుంచి నేను జాబ్ చేయట్లేదండి, ఇదే లోకం అండి. యాక్చువల్గా ఇప్పుడు నేను 30,000 సంపాదించేవాడిని అనుకోండి, 35,000 అప్పుడు. నాకేమనిపిస్తుంది అంటే 20, 25, 30 వచ్చినా చాలు, దీంట్లో ఉన్న తృప్తి నాకు జాబ్లో లేదండి. నేను అదే డిసైడ్ అవుతాను. ఇప్పుడు నేను 30,000 చాలనుకున్నా, నాకు ఒక 48,000 వచ్చాయనుకోండి, బ్లాస్టే కదండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఏ రోజు డబ్బు కోసం పని చేయలేదండి ఇప్పటివరకు. నేను డబ్బుల కోసం పనిచేసినట్టయితే అసలు ఈ యూట్యూబ్ చేయలేమండి. నేను ఇప్పుడు మన నవాబ్స్ కిచెన్ ఫస్ట్ ఒక నెల డబ్బుల కోసం పనిచేసామండి ముగ్గురం. ఆ ఫస్ట్ 40 days మేము డబ్బుల కోసం కష్టపడ్డాం. మాకు ఎప్పుడైతే రెవెన్యూ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిందో, మాకు ఈ పిల్లలతో స్పెండ్ చేయడం, ఈ డిఫరెంట్ ఆర్ఫనైజెస్ విజిట్ చేయడం, ఈ డిజేబుల్ కిడ్స్ని కలవడం, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తుంటే వచ్చే సంతోషము ఫాస్ట్గా గడిచిపోయినాయండి. ఈ 8 సంవత్సరాలు చాలా ఫాస్ట్గా గడిచిపోతాయి. ఇప్పుడు ఈరోజు షూట్ జరిగిందంటే నెక్స్ట్ డే బ్రేక్ తీసుకుంటాం కదా, అదే మనకు ఆ స్ట్రెయిన్ అవన్నీ ఇప్పుడు లేవండి. అప్పట్లో
ఈ పక్కటెముకలన్నీ నొప్పి అవడం, విపరీతమైన బాడీ పెయిన్స్ ఉండడం, అలవాట్లేదు. ఇలాగే ఏసీలో 24 గంటలు పీసీఆర్లో దీంట్లో కూర్చొని అలవాటు పడ్డ ప్రాణం సడన్గా మంట దగ్గరికి వెళ్ళేసరికి అది హ్యూజ్ హీట్ అండి. అది మనం బిర్యానీ ప్రిపేర్ చేయడం అంటే తమాషా కాదు, అస్సలు ఇంపాసిబుల్ అది. అలాంటిది ఎంత ఇష్టం ఉంటే కానీ అది సక్సెస్ అయిందండి. మనం ఇష్టంగా చేసే పని ఏదైనా ఎదుటోడికి అది పిచ్చి పని అని అనిపించినా కూడా అది దాంట్లో మనకి కిక్ ఎక్కుతుంది అండి. చాలామంది అంటే సందర్భం అంటే ఈ ఫుడ్ ఐటమ్స్ చాలా మంది చూస్తున్నారు, రెసిపీస్ కూడా నేర్చుకొని వాళ్ళు కూడా ట్రయల్స్ వేస్తున్నారు. అంటే మీ వ్యూవర్స్కి సంబంధించినది కింద కామెంట్స్ చదివితే అర్థమవుతుంది. సో ఎవరైనా క్యాటరింగ్ ఆర్డర్స్ లేదంటే పార్టీ ఫంక్షన్ ఆర్డర్స్ అట్లా అడుగుతారండి, చాలా మంది అడుగుతారు. ఎవ్రీ వీక్ ఒక కాల్ వస్తుంది. నేను యాక్సెప్ట్ చేయలేనండి, ఎందుకంటే ఒక టీముని పెట్టి కూడా చేపిలేను నేను. వాళ్ళు ఎలా వండుతారో మన పేరు పాడైపోతుంది. ఇందాక చెప్పాను కదండి, వస్తే ఫ్యూచర్లో పెట్టొచ్చు. ఎప్పుడైతే యూట్యూబ్ రెవెన్యూ పూర్తిగా నిల్ అవుతూ ఉంటుంది, ఈ పిల్లలకి పెట్టడం భారం అని నాకు అనిపిస్తుందో ఆ రోజు బిజినెస్లోకి దిగుతానండి. దాదాపు ఇప్పటివరకు 1 లక్షం క్రాస్ అయిందా పిల్లల ఫుడ్? 1.5 lakh దాటి ఉంటుంది. 8 years 1.5 lakh దాటి ఉంటారు. అంటే ఒక ప్యాషన్గా మీరు ముందుకెళ్తున్నారు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ రెవెన్యూ. కానీ ఏది వచ్చి చేరుతుందో అది వచ్చి సమకూరుతూనే ఉంది. కాకపోతే మరి ఫ్యామిలీస్ ఎట్లా? లేదండి, దేవుడి వల్ల ఎప్పుడు నాకు లోటు అనిపించలే, నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలే. ఒక 1-2 months మధ్యలో యూట్యూబ్స్ అన్నీ డౌన్ అయినప్పుడు రెవెన్యూ పూర్తిగా పడిపోయిందండి. అప్పుడు భయపడి ఒకవేళ డబ్బు కోసమే పని చేస్తుంటే అప్పుడు ఆపేసేవాడిని. ఆ 2 నెలలు ఇబ్బంది పడ్డప్పుడు అరే ఇదేంటి సడన్గా 30,000కి పడిపోయింది రెవెన్యూ అన్నప్పుడు నా పార్ట్నర్స్ కూడా భయపడ్డారండి, ఇదేంటి ఇలా అయిపోయింది అని. కానీ నాకు అప్పుడు ఏం భయం అనిపించలే. దేవుడు ఇచ్చినంత ఇస్తాడండి. ఇప్పుడు మీకు ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. మీరు పరిగెత్తి సూపర్ ఫాస్ట్లా స్పీడ్లో వెళ్ళినా కూడా మీకు ఎంత రావాలో అంతే వస్తుంది చేతికి. మీరు లేదు ఒకేసారి కోట్ల రూపాయలు నా జేబులోకి వచ్చేయాలంటే రాదండి. ఇది డే బై డే రూపాయి 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 రూపాయి. మన మిడిల్ క్లాస్ పీపుల్కి చాలామందికి తెలుసండి, మనం చిన్నప్పటి నుంచి కిడ్డీ బ్యాంక్లో రూపాయి 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 వేస్తే 1 monthకి 30 rupees అయ్యాయి. అట్లా అదంతా చూసాం కదండి లైఫ్. ఈ డబ్బు కోసం ఇవన్నీ చిన్నవి అనిపిస్తాయి నాకు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వడ్డిస్తున్నప్పుడు నేను అసలు టైర్డ్నెస్సే ఉండదు ఫస్ట్ నాకు. నేను అది ఎంజాయ్ చేస్తాను. ఈ సర్వింగ్ కావచ్చు, ఈ పూర్ పీపుల్స్కి హెల్పింగ్ కావచ్చు, ఇదంతా కూడా మీకు రంజాన్ మాసంలో చాలా పవిత్రంగా భావిస్తుంటారు. అసలు ఏంటి ఆ టైంలో? అంటే మీరు సంపాదించిన దాంట్లో కొంత షేర్ అనేది తప్పకుండా 30% ఇవ్వాలండి యాక్చువల్గా. ఇప్పుడు ఈ ఇయర్ అంతా నేను ఎంత సంపాదించానో, ఏ అప్పులు ఏ బాధ్యతలు లేకుండా ఉంటే మనం సంపాదించిన త్రూఅవుట్ ది ఇయర్లో సంపాదించిన డబ్బు ఒక సమ్ పర్సంటేజ్ తీసి పేదలకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు పండుగ సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కోవాలి, వాళ్ళు ఆ నెలంతా కడుపు నిండా తినాలి ఉపవాసాలు ఉంటే. అదొక అంటే అది కంపల్సరీ అండి. ఇంకా దాని తర్వాత ఎంత గోల్డ్ మన ఇంట్లో ఉంటుందో దాని మీద కూడా సమ్ పర్సంటేజ్ అమౌంట్ తీయాలి. ఎంత స్థిరాస్తులు ఉంటాయో దాని మీద కూడా సమ్ పర్సంటేజ్ తీయాలి. ఇది కంపల్సరీ అండి. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ ముస్లింకి తెలుసు, వాళ్ళు తీస్తారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఒక రైస్ బ్యాగ్ ఒక కిడ్కి ఒక ఫ్యామిలీకి అందించారంటే మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే 70 times అంటే 70 రైస్ బ్యాగ్స్ మన ఇంటికి వస్తాయని నమ్మకం. మన పిల్లలకి కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ కానీ ఏ లోటు లేకుండా దేవుడు చూస్తాడనేది గట్టిగా నమ్మకం. అందుకే నేను ఎప్పుడు ఇందాక అదే చెప్తున్నాను, డబ్బు కోసం కాదండి, నా నెక్స్ట్ జనరేషన్స్ అటొచ్చే జనరేషన్స్ అరే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. యాక్చువల్గా అది ఎనర్జీ. ఆబ్వియస్లీ డబ్బులు అవసరం, బ్రతకడానికి అవసరం, ప్రతిదానికి అవసరం. కానీ అవి కూడా దేవుడు లోటు లేకుండా ఇచ్చినప్పుడు ఆ థాట్ రాదు కదా మీకు. అది అంటుంది. సో అందుకని ఎంత పీస్ఫుల్ హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒక వీడియో చేస్తున్నారంటే ఒకే ప్లేస్కి వెళ్ళి ఫుడ్ సర్వ్ చేయడమా, లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళకి ముందుగా ఇంటిమేట్ చేయడం, అట్లా ఎన్ని హైదరాబాద్ సరౌండింగ్లో ఎంతమంది ఆఫర్స్తో నవాబీ కిచెన్ టచ్లో? యాక్చువల్గా హైదరాబాద్ అనే కాదండి, ఇప్పుడు వరంగల్ వెళ్ళాను అనుకోండి సపోజ్, అక్కడ కూడా షూట్ చేస్తారు. అక్కడ టీం అంతా తీసుకెళ్తాను. ఒక వెహికల్లో వాళ్ళు వస్తారు,
మీ టీం కాదు, ఫస్ట్ మీ వంట పాత్రలు చాలా హ్యూజ్ కదా. అక్కడ లోకల్లో అరేంజ్ చేస్తారండి. ఓహో. ఇప్పుడు వరంగల్ కానీ, తెనాలి కానీ, గుంటూరు కానీ, కరీంనగర్ కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ఈవెన్ గుజరాత్లో కానీ, ఆగ్రాలో కానీ వాళ్ళు చాలామంది కాల్ చేస్తారండి, ఒక్కసారి అని రావచ్చు కదని. ఈ మధ్య అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, అంటే యూట్యూబ్లో అంత రెవెన్యూ లేదు కాబట్టి ఈ ట్రావెలింగ్ది మేము పోస్ట్ పోన్ చేసాం, లేకపోతే ఈ పార్టీకి స్టార్ట్ అయ్యేది. మేబీ స్టార్ట్ అవుతుంది, కష్టాలు ఉన్నా ఒక టైం వస్తుంది కదా. అయితే ప్రతి ప్లేస్లో ఒక పర్సన్ ఉంటారండి మనల్ని ప్రాణంగా చూసేవాళ్ళు. వాళ్ళకి ఒకసారి కాల్ చేసి అక్కడ దగ్గర ఉన్న ఆర్ఫనైజెస్ కానీ, ఏమన్నా నీడ్ ఉన్న స్లమ్స్ కానీ ఒక్కసారి దాని మీద హోంవర్క్ చేసి నాకు చెప్పండి, నేను పలానా రోజు వస్తున్నానంటే, అన్న మీకు ఏమేమి గిన్నెలు కావాలి, ఏ సైజు కావాలి అని అన్ని వాళ్ళే లిస్ట్ రాసుకుంటారు. కూరగాయల దగ్గర నుంచి అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. దానికి కావాల్సిన అమౌంట్ మనం పంపిస్తే అన్ని సెటరేట్ చేసి పెడతారు. జస్ట్ మనం ఆ రోజు నైట్ స్టే చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తారు. అక్కడికక్కడ ప్రిపేర్ చేస్తారు. ఇక్కడి నుంచి కెమెరా క్రూ, ఇంకా అసిస్టెంట్స్, డ్రైవరు, వీళ్ళంతా మేమంతా వెళ్తాం. అలా నేను ఏ ఫంక్షన్ నుండి ఏదైనా ఊరు వెళ్తున్నా కూడా ఆ రోజు నెక్స్ట్ డే అక్కడ వడ్డిస్తామండి, ఆ డే వేస్ట్ చేయకుండా. అసలుకి ఫుడ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్లో వేస్ట్ ఆఫ్ ఫుడ్ అనేది, అంటే హైదరాబాద్లో సగం జనాభా తినే ఫుడ్ ఎవ్రీ మంత్ మనకి వేస్ట్ అవుతుంది అనేది ఎక్కడో ఒక చోట ఒక ఆర్టికల్ చదివాను. అసలు ఈ ఫుడ్ వేస్టేజ్ పైన మీరు ఏమంటారు? ఇది ఒక్కళ్ళు ఆలోచిస్తే, మీరు ఆలోచిస్తే సాల్వ్ అవ్వదండి. నిజంగా అది వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ హైదరాబాద్లో పెరుగుతుందంట. తప్పకుండా అవుతుందండి. ఇప్పుడు హోటల్స్, ఇన్ని హోటల్స్, గల్లీకి 10 హోటల్స్ ఉన్నప్పుడు మీరు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఆ రోజుకి కన్జ్యూమ్ అవ్వకపోతే, అంటే మీకు క్లయింట్ వచ్చి తినకపోతే ఆ ఫుడ్ మీరు ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా, మళ్ళీ వెయిట్ చేసి నెక్స్ట్ డే పెట్టేస్తున్నారు. లేదండి, యాక్చువల్ పడేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ డే పెట్టడానికి కూడా కొంతవరకు అంత హైజెనిక్ ఫుడ్ ప్రిపేర్ చేయలేరండి. ఇప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అప్పటికప్పుడు దాన్ని ఏమంటారు, టేస్టింగ్ సాల్ట్స్ వేసిన ఫుడ్ నిల్వ ఉండదండి. అందుకని ఏం చేస్తారు, అది పడేస్తారు. డస్ట్బిన్లోకి వెళ్ళాలి కదా, ఆబ్వియస్లీ వెళ్తుంది. ఇది మీరు, నేను, లేకపోతే ఒక సింగిల్ పర్సన్ ఆలోచిస్తే అయ్యేది కాదండి వేస్టేజ్ ఈ ఫుడ్. ఈవెన్ ఫంక్షన్స్లో కూడా చూడండి, మీరు ప్లేట్ నిండా అన్ని పెట్టించుకుంటారు, దాంట్లో 2-3 తింటారు, మిగతా తీసుకెళ్ళి ప్లేట్ దాంట్లో పడేస్తారు. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఆ చేంజ్ రావాలి. అరే మనం ఎంత తింటామో అంతే పెట్టుకుంటే మిగతా వాడికి సరిపోతుందని ఆలోచించాలి కదండి. మిగతా వాడికి అంటే అది ఆ థాట్ ప్రాసెస్లో చేంజ్ రావాలి. అప్పుడు ఆ ఫుడ్ వేస్టేజ్ కానీ, ఇప్పుడు కొంతమంది మారారండి. ఇప్పుడు ఫంక్షన్స్లో ఫుడ్ మిగులుతుందంటే స్లమ్స్కి పంపిస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు నాకు ఎప్పుడప్పుడు కాల్ చేస్తారు, సార్ మా దగ్గర ఫుడ్ ఉందంటే, లేదండి పలానా ఏరియాకి తీసుకెళ్ళండి, అక్కడ స్లమ్లో కిడ్స్ తింటారు, ఫ్రెష్ ఫుడ్ అయితేనే తీసుకెళ్ళండి అని నేను సజెస్ట్ చేస్తానండి. కాల్స్ వస్తున్నాయి, అజీజ్ నగర్ కానీ, బేగం బజార్ కానీ, ఓల్డ్ సిటీ వైపు కానీ, ఉప్పల్ వైపు కానీ, వాళ్ళకి ఏది దగ్గరగా ఉంటే, అంటే వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీ ఏరియాకి దగ్గరగా ఉన్న ఒక స్లమ్ ఉంటుంది కదండి, ఆ స్లమ్లో ఎప్పుడూ నీడ్ ఉంటుందండి పిల్లలకి. వాళ్ళు బిర్యానీ తినాలన్నా తినలేరు. మనం ఫంక్షన్లో వండిన బిర్యానీ మనకు తెలిసిపోతుంది, ఈరోజు ఈ హండి మిగులుతుంది అని. ఇప్పుడు ఒక 5-6 వండితే ఒకటన్నా మిగులుతుంది కదండి. అది పడేయకుండా అప్పటికప్పుడు ఒక వెహికల్ ఒక 1000 రూపీస్ తీసుకొని అక్కడ స్లమ్లో ఎవరినైనా ఒకరికి, అంటే ఆ స్లమ్కి రీచ్ అయ్యి పెట్టేస్తే తింటారండి. కానీ అంత టైం ఎవరి దగ్గర లేదండి. అట్లాంటి కాల్స్ కూడా వస్తుంటాయి, సజెస్ట్ చేస్తుంటారు. నేను చెప్తానండి, అక్కడ ఏరియాలో స్లమ్కి ఇచ్చేసేయండి, అటాచ్ చేస్తుంటారు ఎవరైనా పర్సన్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అయితే నేను చెప్తాను, వాళ్ళు మీకు ఆ వెహికల్ ఛార్జెస్ ఇస్తారు, తీసుకోండి అంటే తీసుకుంటారండి. సో ఈ కార్యక్రమం కూడా ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఆ ఫుడ్ తీసుకెళ్ళి మనం సర్వ్ చేస్తామేమో అనుకుంటారు. సో ఎవ్వరు కూడా అట్లా మిగిలిన ఫుడ్ కాదు, ఫ్రెష్, ఓన్లీ ఫ్రెష్, దట్టు అది మీ చేతులతో వండిన ఫుడ్ మాత్రమే నేను వడ్డిస్తాను. మిగతా వారు ఎవరు వండినా మీరు ముట్టుకోరేమో వడ్డించడానికి. అంటే యాక్చువల్లీ నాకు భయం ఉంటుందండి, అంటే పిల్లలకి పెడుతున్నాం కదా, అది అంతే హైజెనిక్గా అంతే. ఇప్పుడు కారం ఇష్టం వచ్చినట్టు వేస్తే పిల్లలకి సెట్ అవ్వదండి. మీరు చిన్న లాజిక్ చెప్తాను, మీరు రెసిపీ అంతా ప్రిపేర్ అయ్యాక కొత్తిమీర వేసే టైంలో కారం సరిపోలేదని కారం వేసారనుకోండి, అది
హై స్పైసీ అయిపోతుంది, మీ స్టమక్ని అప్సెట్ చేస్తుంది. ఓ. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు తెలియక దాంట్లో ఎవరో ఒకళ్ళు చేయబెట్టారు అనుకోండి. నేను అనేది నలుగురు వండిన అన్నం ఎప్పుడు బాగుంటుందండి, లాజిక్ అది. వడ్డీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి ఎండ్ వరకు ఒక చేత్తో వెళ్తేనే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఆ ఫీల్ నాకు ఉండాలి కదండి, నేనే ప్రిపేర్ చేశారని ఫీల్. ఇప్పుడు సపోజ్ కారం సరిపోలేదని లాస్ట్లో కారం వేశారనుకోండి, పిల్లలందరికీ కడుపు నొప్పి. నార్మల్లీ హై స్పైసీ అయిపోతుందండి, అది ఎందుకు ఉడకదు, అది మిక్స్ అవ్వదు కదా, మీకు కర్రీలో మిక్స్ అవ్వదు, అప్పుడు పిల్లలకి స్టమక్ అప్సెట్. ఎందుకు మీరు పిల్లలని మాత్రమే చూస్ చేసుకున్నారు? నాకు ఎందుకో పిల్లలు అంటే ఇష్టం అండి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఓల్డేజ్ పీపుల్కి కూడా సర్వ్ చేస్తారు. ఓకే, కానీ స్టార్టింగ్ ఆఫ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే ఎక్కడైనా పిల్లలు 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 బాగా అటాచ్ అయ్యి ఉన్నట్టున్నారు. పిల్లలు నాకు ఎందుకో అంటే చాలా కాలం నుంచి పిల్లలు అంటే చిన్న ఏజ్ నుంచి బెస్ట్ ఫుడ్, బెస్ట్ స్టడీస్, బెస్ట్ బిహేవియర్ నేర్పిస్తే ఈ మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు డిస్టర్బ్గా బిహేవ్ చేసే పీపుల్ తగ్గుతారేమో అని. సీరియస్లీ పిల్లల్ని మొక్కగా ఉన్నప్పుడే మలచగలిగితే ఆ 15 సంవత్సరాలు వచ్చేలోపు, ఇప్పుడు నేను వడ్డించే పిల్లలకి ఏం చెప్తానంటే, అరే నేను ఈరోజు మీకు ఫుడ్ పెడుతున్నాను, రేపటి రోజు ఎవరి దగ్గరైనా లేకపోతే మీరు పెట్టండి అని చెప్తాను. వాడు డెఫినెట్గా వాడి బుర్రలో ఉంటుందండి. షేర్ చేయాలి ఫుడ్ని, కానీ వాడి దగ్గర ఉన్న ఏ ఐటమ్నైనా షేర్ చేసుకొని తింటే దాంట్లో కిక్ ఉంటుందని చెప్తాను. ఆబ్వియస్లీ ఫాలో అవుతారు వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలు కదా, బుర్రలోకి ఎక్కిద్ది వాళ్ళకి. బిహేవియర్ కానీ కొట్టుకోవడం కానీ ఇవన్నీ అంటే సొసైటీలో మన ఇండియా ద బెస్ట్ ఎప్పుడు అనిపిస్తుంది, అప్పుడే అనిపించింది, ఈ గొడవలు లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు. నాకు ఎందుకో నేను వడ్డించిన పిల్లలు ఇప్పుడు ఈరోజు 100 మందికి వడ్డించానంటే, ఇంతకుముందు కాస్త టైం అంటే వాళ్ళతో స్పెండ్ చేసి, ఇప్పుడు స్లమ్స్లో అట్లా ఉండట్లేదు. ఆర్ఫనైజెస్లో ఒక 2-3 మినిట్స్ వాళ్ళతో మాట్లాడడానికి ఉంటుందండి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు చెప్తాను నేను, ఇలా చేయొద్దు అలా చేయొద్దు, కొంచెం మోటివేట్ చేస్తాం. వింటారు కూడా పిల్లలు. ఈయనని వాళ్ళు 100లో ఒక 20% విన్నరండి, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అలాంటి కిడ్స్ కూడా ఉంటారు, ఇంకా వాళ్ళని ఎవరు మార్చలేరు. కనీసం ఆ 80% అయినా మారుతారు కదా. సో అట్లా హ్యాపీగా ఇప్పుడైతే మీ జర్నీ ఉంది. అవునండి. అయితే యూట్యూబ్ రెవెన్యూ ఒక హై పిచ్లో మీరు ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ దాని కింద పడిపోయింది. సో ఇన్ జనరల్గా ఒక లైఫ్లో అట్లాంటి హడల్స్ ఫేస్ చేసినప్పుడు లో అయిపోతుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మరేంటి మళ్ళీ అదే ఎనర్జెటిక్తో మళ్ళీ ఇంకో కొత్త ఛానల్, మళ్ళీ అదే వీడియోస్, అవునండి. ఏంటి బూస్టప్? నేను ఎప్పుడైతే ఆ ఛానల్ నా చేతిలోంచి జారిపోయిందో, నాకు ఒక చాలా అంటే ఒక 10 days వరకు నేను కోలుకోవడానికి 10 days పట్టింది. డిస్టర్బ్ అయ్యారు చాలా. అయితే ఎవరితో మాట్లాడకపోవడం, మన పని 24 గంటలు ల్యాప్టాప్ మీద దాని మీద కూర్చోవడం, ఏం జరుగుతుందో తెలియకుండానే 1 week గడిచిపోయింది. నేను ఏమనుకున్నానంటే, నేను ఓన్లీ వీడియోస్ కోసమే, యూట్యూబ్ డబ్బుల కోసమే పనిచేస్తే బాధపడాలి. ఇది సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ మళ్ళీ వస్తుంది, ఎందుకు ఆపాలి దీన్ని, ఇదే నేమ్తో మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ పిల్లలకి పెడదాం, ఇప్పుడు ఏ దారి చూపిస్తాడో అన్నట్టుగా నాకు నేనే చేంజ్ అయ్యానండి. యాక్చువల్లీ నేను ఆ 1 week చాలా మందితో మాట్లాడానండి. అబ్రాడ్లో ఉన్న నా వెల్ విషెస్ కానీ, నా ఫ్యాన్స్ కానీ, అందరు నాకు టచ్లో ఉంటారు ఎవ్రీ టైం. అందరు నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, ఒక సమ్ టైం వరకు పేషెన్స్గా ఉండు, అన్నీ సెటరేట్ అవుతాయి, ఇన్ కేస్ డబ్బులకి ఏమైనా ఇబ్బంది అయితే మేమందరం సపోర్ట్ చేస్తాం. బయట ఉన్న వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారండి. కాకపోతే దేవుడి దేవల్ల వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకునేంత స్థితికి రాలా నవాబ్స్ కిచెన్. వాళ్ళు అన్న మాట నాకు చాలా గొప్ప బలాన్ని ఇచ్చింది. నాకు ఇంతమంది ఉండగా నేను ఛానల్ ఎందుకు స్టాప్ చేయాలి, కొంత స్ట్రగుల్ అయ్యాము 1 year 1.5 year. నేను బేసిక్గా ఆలోచించేది ఏంటంటే, ఏ పెయిన్ ఎక్కువసేపు ఉండదు కదండి, ఎంతసేపు ఉంటుంది, పెద్ద దెబ్బ తగిలినా కూడా సమ్ టైంలో వెళ్ళిపోతుంది. అలాంటిది ఈ చిన్న చిన్న సడన్గా డబ్బులు నాకు తెలిసి ఇప్పుడు ఆ ఛానల్ పోవడం వల్ల నాకు పర్సనల్గా ఒక 35-40 lakhs లాస్ అయ్యి ఉండొచ్చు ఈ 2 yearsలో. కానీ అది పెద్ద బిగ్ డీల్ ఏం కాదు కదండి, ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది.
నాకు నేనుగా మోటివేట్ చేసుకున్నాను. నేను ఇట్లా కాదు, దీన్ని రన్ చేయాలి, ఆ, ఎట్టి పరిస్థితిలో నవాబ్స్ కిచెన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలన్నాను. లక్కీగా మళ్ళీ పికప్ అయిందని. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో ఇదనమాట నవాబ్ కిచెన్ హడల్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ ఫెయిల్యూర్స్ అని ఇబ్బంది పడ్డ పరిస్థితులు కావచ్చు, అండ్ వాళ్ళ సక్సెస్ లైఫ్ ఇప్పుడు ఎట్లా ఉందో మీరు అందరు కూడా చూస్తున్నారు. సో అందుకని మనకి ఏదైనా ఇష్యూ ఉన్నా లేదంటే లైఫ్లో ఏదైనా బ్యాడ్ జరిగినప్పుడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది సూసైడ్స్ వరకు కూడా వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇది ఒక సక్సెస్ స్టోరీగా మీ ముందుకు తీసుకురావాలనుకున్నా. అందుకని వాళ్ళ నవాబ్ కిచెన్ స్టోరీ మీ ముందు పెట్టాను.